మత్తయి సువార్త నుంచి 7వ అధ్యాయం 7వ వచనం అనగానే చూడకుండా చెప్పగలరా? మరి ఇది కంటత చేయండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. ప్రభువారు తెలియచేసినటువంటి ఈ మాటలను మనము ఒకసారి ధ్యానించినట్లయితే, మనము దేవుని అడగాలి. ఏమి అడగాలి? ప్రతిదీ అడగాలి. చాలామంది అడుగుతారు భూ సంబంధమైన ఆశీర్వాదములు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వారి ప్రాపర్టీస్ గురించి ఇలాగ చాలా అడుగుతూ ఉంటారు. మంచిదే, దేవుణ్ణి మనము అడగాలి. దేవుడే చెప్తున్నాడు ఇక్కడ. ఎంతమంది దేవుణ్ణి అడుగుతున్నారా? ప్రతి విషయము ప్రభువుని అడగాలి. ఈరోజు మనము దేవుణ్ణి అడగకుండా మనుషులను అడిగినట్లయితే మనం అవిశ్వాసంలో ఉంటున్నామని వాక్యం తెలియజేస్తుంది. మొదటగా దేవుణ్ణి మనము అడగాలి. అడిగితే ఆయన మీకు ఇస్తాడు. ఏమి ఇస్తాడు? పరసంబంధమైన ఆశీర్వాదములు, భూ సంబంధమైన ఆశీర్వాదములు అన్నిటినీ దయచేస్తాడు. మరి జ్ఞానము కొదువైన వారు జ్ఞానమును అడగాలి. ఆ మాటలు పత్రికల్లో వ్రాయబడి ఉన్నవి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే అతన్ని దేవుని అడుగవలెను అని మనం చూస్తున్నాము. ఇంకా మనం గమనించినట్లయితే దేవుని వాక్య భాగం నుండి అడగటంలో మొదటి పాయింట్ 18వ అధ్యాయము మత్తయి సువార్త 19వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య నుందునని చెప్పెను. ఎక్కడుంటాడు? నువ్వు అడిగే ప్రతిదీ దేవుడు దయచేయడానికి ఆయన మన మధ్యలో ఉన్నారంట. హల్లెలూయా. ఎక్కడున్నారు? కాదు, ఇక్కడ లేడు, అక్కడున్నాడు అని రాయబడిందా? ఎత్తైన స్థలాల్లో, లోతైన స్థలాల్లో, మంచి కట్టడాల మధ్య ఉన్నాను అని అన్నాడా దేవుడు? ఎక్కడ 2-3 కూడి ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చారు. కనుక 2-3గా ఉన్న మన కుటుంబాల్లో మనము చేరి ప్రభువుని అడగవలసి ఉంది. మనుషుల మీద ఆధారపడటం కంటే మనుషులు నమ్ముకొనుట వ్యర్థము, రాజులు నమ్ముకొనుట వ్యర్థము. మరి దేవుణ్ణి అడుగుట చాలా ఉత్తమమైన పని. కనుక మీరు అడగండి. అడుగుడి మీకు ఇయ్యబడును. యేసయ్య స్వయంగా చెప్పిన మాటలు. మీకు ఇవ్వబడలేకపోతున్నారంటే మీరు అడిగే విధానము సరిగా లేదు. మరి మీరు 2-3గా కూడి ఏకీభవించి ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు ఇస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు. మొదటి పాయింట్. మరి రెండవది చూస్తే, వెదకుడి మీకు దొరుకును. ఏం వెతుకుతున్నారు? ఏం వెదకాలి మనము అంటే, కోల్పోయిన వాటిని వెదకాలి. మనం ఏమైతే కోల్పోయి ఉంటున్నామో, ఆరోగ్యం కోల్పోయారా, ఆస్తిని కోల్పోయారా, సమాధానాన్ని కోల్పోయారా, లేకపోతే ఒక వెండి, లేకపోతే ఒక బంగారం, ఏదన్నా మీ గృహాల్లో ఏమైనా వస్తువులను ఏమైనా కోల్పోయారా? కోల్పోయిన వాటిని అడగాలి మనము. అక్కడ లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీకి 10 వెండి నాణ్యములు ఉండగా, తీసి చదువుతారా? ఆ వచ్చిన భాగాలు తీసి చదవగలరా? 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? క్వశ్చన్ మార్క్ పెట్టారు అక్కడ. వెదకదా? మీరు సమాధానం చెప్పండి. వెతుకుతుంది. కాబట్టి ఆ స్త్రీకి వెండి నాణ్యాలు కోల్పోయింది. కనుక వెండి నాణ్యములు చాలా మనకి విలువైనవి. మనకు విలువైన వాటిని వెతుకుతాం మనము. అసలు మనకి విలువైన ఏంటి? పరసంబంధమైనవి, ఆయనతో ఉండే భాగ్యము, ఆయనిచ్చే వరాలు, ఫలాలు, ఆయనిచ్చే సమాధానము, ఆయనిచ్చే శాంతి, ఆయన ఇచ్చే ఆత్మఫలములు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కదా. ఆయనిచ్చే ప్రతి ఈవిని మనము అడగాలి, వెదకాలి అని
ప్రభు మాట్లాడుచున్నాడు. కనుక మీరు ఏమైతే నష్టపోయి ఉంటున్నారో వాటిని వెదకండి. ప్రభు ఖచ్చితంగా మీకు సమాధానాన్ని ఇస్తాడు. మీ జీవితం మీద ఒకవేళ విరక్తి కలుగుతుందా, వాటి కొరకు ప్రార్థించండి. ఈరోజు ఒక సాక్ష్యాన్ని నేను విన్నాను. అది మేము 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుపుకుంటున్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈరోజు ఒక సిస్టర్ గారు లేచి సాక్ష్యం ఇచ్చారు. ఏంటంటే, పోయిన వారంలో దేవుడు ఒక తలంపు ఇచ్చారు. తలంపు ఇచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థన చేయమని దేవుడు తలంపు ఇచ్చాడు. కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ తీసుకొచ్చారు. నాకు ఇచ్చినప్పుడు నేనేం చేశానంటే నిర్మల్ చర్చి గోడలకి అంటించేసా. అందరినీ మీరు అక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ మీద చేయబెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి వారు గోడల దగ్గర చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసి అయిపోయింది. పోయిన వారం అది అయిపోయింది. మరి ఈరోజు ఆ సిస్టర్ గారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, తను అనుకున్నారంట, జీవితం మీద విరక్తి కలిగిందంట. ఇక ఎందుకు జీవితం మీద విరక్తి కలిగితే ఆమె అనుకుంది, ఇక ఎందుకు ఈ జీవితము అనుకున్న సమయంలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ నేను ప్రకటించాను. ఏంటంటే, హిజ్కియా ప్రార్థన ద్వారా దేవుడు తనతో మాట్లాడి ఉన్నాడు. ఆమె ఎందుకు నేను అనుకుంది, కానీ ప్రభువు ఏం మాట్లాడాడు? హిజ్కియా గురించి ఏం ప్రార్థన ఉంది బైబిల్లో? 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు సమాధానాన్ని ఇచ్చారు. కాబట్టి దేవుడు మనము వెతికినప్పుడు ఆయన మనకి దొరుకుతాడు, మనకు సమాధానాన్ని ఇస్తాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. మనము ఆ రోజు తను ఏ మనస్సుతో వచ్చారో ఆ మనస్సును దేవుడు చూచాడు. చూచి ఆమెకున్న సమస్యను జవాబు ఇచ్చాడు. నువ్వు ఇక బ్రతకాలి, నువ్వు చనిపోవడానికి వీల్లేదు అన్నమాట. నీ జీవితం మీద విరక్తి కలిగించే ప్రతి సాతాను దుష్టుని యొక్క అధికారమును బంధించాలి. హిజ్కియాకి ఏ విధంగా ఆయుష్ను పొడిగించారో దేవుడు ఆ రోజు ఆ బిడ్డతో ఆ విధంగా మాట్లాడినప్పుడు కన్నీటితో వారు ఆ సిస్టర్ సాక్ష్యం చెప్పారు. ఈరోజు దేవుడు మనము వెతికితే మనకి దొరుకుతాడు. ఆయన్ని ఎక్కడ వెతకాలి? పెద్ద పెద్ద మందిరాలకు వెళ్ళి వెతికితే అక్కడ ఉంటాడా? కాదండి. ఎక్కడ 2-3 కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తారో అక్కడ ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన దొరుకుతాడు. కాబట్టి ఈ స్త్రీ వెండి నాణ్యం పోగొట్టుకున్నప్పుడు ఆమె వెతికింది, జాగ్రత్తగా వెతికిందంట. కనుక నీ భక్తి జీవితంలో చాలా జాగ్రత్తలు అవసరం. ఏదో పోయేంలే వచ్చేంలే, పాస్టర్ గారికి కనిపించాలి కాబట్టి అన్నట్లుగా మనం మందిరానికి వస్తే ఏ ఫలము పొందలేము. చూస్తారా, దేవుని వాక్యంలో నుంచి ఎలా అడగాలి అంటే, మీరు విశ్వాసముతో అడగాలంట. ఎలా అడగాలి? విశ్వాసముతో అడగాలి. తట్టుడి మీకు తీయబడును. తట్టాలి, మనము యేసయ్యని తట్టాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన మనవులు ఆలకించాలంటే మనం నిరంతరము ఆయన తడుతూనే ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది, జ్ఞాపకర్తలారా మీరు విశ్రమింపకుడి, యెహోవాను విశ్రమింపనీయకుడి. ఆయన్ని పదే 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 మీ యొక్క స్తుతుల ద్వారా ఆయన్ని మహిమపరుస్తూ ఉంటే ఆయన మీ స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడు. కనుక మీరు తడుతున్నట్టే ప్రభు యొక్క తలుపును, ప్రభు యొక్క గడపను మీరు కదిలిస్తున్నట్లే, ప్రభు యొక్క సన్నిధిని మీరు గడుపుతున్నట్లే. కాబట్టి ఆయన అంటున్నాడు, ఒక మాట అంటున్నారు ఆయన, ఏమనంటే హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దామా, 11వ అధ్యాయం 6వ వచనము. విశ్వాసంతో అడగాలి. విశ్వాసం గురించి చాలాసార్లు విన్నాము అనుకుంటాము, కానీ కొంతమంది విశ్వాసంలో బలహీనైపోతున్నారు. కాబట్టి వారి గురించి దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తా ఉన్నారు. చదువుతారు ఆ మాటలు. ఇక్కడ బైబిల్ హీరోస్ గురించి ఈ యొక్క 11వ అధ్యాయము వ్రాయబడి ఉన్నది. అనేక మంది భక్తుల చరిత్రలు, వారి యొక్క విశ్వాస జీవితంలో వారు ఏ విధంగా ముందుకు కొనసాగి ఉన్నారో వాటిని గురించి వ్రాయబడి ఉన్నది. 6వ వచనం నేను చదువుతున్నాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి ఫలము
దయచేయవాడనియో నమ్మవలను కదా. ఎలా వెతకాలంట? ఆయన ఉన్నాడు, నేను వెతుకుతున్నాను ఆయన్ని, కాబట్టి ఆయన ఫలాన్ని దయచేస్తాడు అనేది విశ్వాసం. ఏదో ఒక అందరూ వేస్తున్నారు, నేను కూడా ఒక రాయి వేద్దాంలే, అందరూ రాస్తున్నారు, నేను ఒక ఆ ఎగ్జామ్ రాద్దాంలే. ఇక్కడ ఆయన ఫలము దయచేయవాడని నమ్మాలి. మీరు అడగాలి మొట్టమొదటిగా. రెండవది విశ్వాసంతో అడగాలి. మూడవదిగా ఏమాత్రము సందేహింపక విశ్వాసముంచి అడగాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాం. అక్కడ చక్కని మాటలు మనం చూస్తాము. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. ఇక్కడ సందేహముతో అడిగితే ఏమీ ఫలం పొందుకోలేం. సందేహాలు ఉన్నాయా మీ జీవితాల్లో? ఆ సందేహాలన్నీ విడిచిపెట్టండి. హల్లెలూయా. దేవుని సహాయాన్ని కోరండి. ప్రభువు మనకి సహాయం చేస్తాడు. మరి సందేహించిన ఒక శిష్యుని పేరు చెప్తారా? ఎస్వి శిష్యుల్లో ఒకరిని సందేహించాడు. ఎవరు? తోమా ఏం చేశాడు? యేసయ్య వారికి శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు, మేము యేసయ్యను చూసామని శిష్యులు తమతో చెప్పినప్పుడు తోమా అన్నాడు, నేనైతే నమ్మను. ఇలాంటి క్రైస్తవులు కూడా లేకపోలేదు. ఇలాంటి మనస్సు ఒక్కొక్కసారి మనలో సైతానుడు విత్తుతూ ఉంటాడు. ఏం పొందుకుంటావులే, ఏం వస్తుందిలే, ఏమి ప్రతిరోజు ఏమి వెళ్తావులే 40 రోజులకు ప్రార్థనలకి. ఇలాంటి కొంతమంది ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నారు. శిష్యులు విశ్వాసంతోనే ఉన్నారు, ప్రభు దగ్గరికి వచ్చారు, అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ప్రభువా మా విశ్వాసాన్ని బలపరచమని అడుగుతున్నారు. ఈరోజు మీరేం అడుగుతున్నారు? జాబు, ఇల్లు, ఉద్యోగం, ఇవి మంచిదే, కానీ మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా అని అడగండి. దేవుడు అవన్నీ ఇస్తాడు. మొదట నీ యొక్క ప్రార్థన ఏమై ఉండాలంటే, ఏమై ఉండాలి చెప్పండి? విశ్వాసంలో బలపరిచేటట్లుగా మనము ప్రార్థన చేయాలి. మరి సందేహముతో అడిగితే ఫలాన్ని పొందలేము. తోమా సందేహపడ్డాడు, చూస్తేనే కానీ నమ్మను అన్నాడు. అయితే వారు అన్నారు, నిజంగా మేము చూసామయ్యా, యేసయ్య ప్రత్యక్షమయ్యాడు, యేసయ్య ప్రత్యక్షతను మేము కనుగొన్నాము అని శిష్యులందరూ చెప్తుంటే, నేను ఆయన కనిపించి ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే నమ్ముతానన్నాడు. యేసయ్య ప్రత్యక్షమయ్యారు, చూశాడు. తోమా రా, ఈగో చేతులు చూడు అంటే చూశాడు, గాయాలు కనిపిస్తున్నాయి, అయినా నమ్మలా. కొంతమంది ఈ విధమైన అవిశ్వాసంలో ఉంటున్నారు. కొందరు దగ్గరకు వచ్చి ఆ గాయాలు రేపి నమ్మాడంట. అటువంటి విశ్వాసం కలిగి ఉంటే సందేహంలో ఉన్నట్టే. మరి ఆ సందేహాన్ని నివృత్తి చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు తోమా కలిగిన ఆత్మ ఎవరిలైనా ఉంటే యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరికి ఉంటాయి సందేహాలు. అన్నిటినీ ఆయన పాదాల దగ్గర పెడదాం. వచ్చిద్దో రాదో, ఇది జరుగుతుందో లేదో, మరి ఇది మేము వెళ్తామో లేదో, ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టండి. కనుక మీరు అడిగే వాటిలో విశ్వాసంతో అడగాలి, సందేహింపక అడగాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఎటువంటి సందేహం లేకుండా విశ్వాసముతో యేసు నామములో అడగాలి మనము. చదువుతారా వచనాలు? మీరు నా నామమును దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టుకై దాన్ని చేతును. హల్లెలూయా. మీరు ఎందుకు సందేహించకూడదంటే, మీరు నా నామమున దేనిని అడిగినా, దేనినంటే మీరేం అడుగుతారు? ఇప్పుడు దేనిని అన్నారు కదా, ఒక హెలికాప్టర్ని అడుగుతారా? ఒక 10 అంతస్తుల బిల్డింగ్ అడుగుతారా? అలాంటి విశ్వాసం కూడా లేకపోలేదు కదా. కాదండి, మనకు ఎంత అవసరమో అంతే అడగాలి మనము. అంతేగాని ప్రభువుని అదేందో అంటలా గొంతెమ్మ కోరికలు అంటల్లా అలాంటివి కాదు. ప్రభు అంటున్నారు, మీకు భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీరు పొందుకోలేకపోతున్నారని మరొక చోట రాయబడింది. మనము అడిగేవి ఆయన
ఇష్టానుసారంగా ఉన్నవా లేదా, ఆయన ఇచ్చేవి నేను పొందుకునే స్థానంలో ఉన్నానా లేదా అని మనం పరిశీలించుకోవాలి. అసలు మొదట మనము దేవుని దగ్గరకు వచ్చి మనల్ని మనం దేవునికి అప్పగించుకొని నేనేమై ఉన్నాను అని ప్రభు దగ్గర కూర్చొని అప్పుడు అడగాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా సమస్తమును అదే చేయి అంటే కుదరదు. కానీ ఇక్కడ అంటున్నాడు, దేవుడు అడిగే ప్రతి వారికి ఎలా ఇస్తాడంట, తండ్రి కుమారుణ్ణి మహిమపరచుటకై ఇస్తాడంట. అక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలోనే తీసి పెట్టుకోండి, ఆ వచనాలు ఉన్నాయి. మీలో ఎవరికైనాను తన కుమారుడు రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? లేదండ్రి, మన తండ్రి మంచివాడు, మనము చెడ్డవారై ఉన్నా మనకు మంచి ఈవుల్ని ఇస్తాడంట. ఇప్పుడు తండ్రి మంచివాడు, కుమారులు చెడ్డగా ప్రవర్తిస్తున్నారు. తండ్రి నువ్వు చెడ్డగా ప్రవర్తిస్తున్నావని చెడ్డ ఇస్తారా? మన భూలోకంలో మన తండ్రులు మనకి ఇవ్వరు, మంచి ఈవులనే ఇస్తారు. ఎందుకంటే మన తండ్రి మంచివాడు కనుక. మనము ఎట్టివారమైనా కావచ్చు, మన తండ్రి మనకి మంచి ఈవులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన ఇచ్చే ఈవులు విశ్వాసము ద్వారా పొందుకోగలుగుతున్నామా, లేకపోతే అవిశ్వాసములో జారిపోయి క్రీస్తు గాయాలను రేపేవారిగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవలసి ఉంది. ఎటువంటి సందేహం లేకుండా విశ్వాసముతో యేసు నామములో అడగాలి. కనుక మీరు అడగండి, మీ భర్తల రక్షణ కొరకు అడగండి, సంఘ విస్తరణ కొరకు ప్రార్థించి అడగండి, ఫలాల కొరకు వరాల కొరకు అడగండి. ప్రభువు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి, అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఏవన్నీ? నువ్వు అడిగే ప్రతీది అంటున్నాడు. తండ్రిని మహిమపరచుటకు, కుమారుని మహిమకు పరచుటకు ఆయన సమస్తాన్ని మనకిస్తాడు. నువ్వు అక్కడ చాలా మనము ఆలోచించాల్సినటువంటి వచనం ఏంటంటే, నువ్వు దేనిని అడిగినా, అసాధ్యములైనవి అడిగినా దేవుడు సాధ్యపరిచి వాటిని దేవుడు ఇచ్చే దేవుడు. నేను ముగించే ముందుగా యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనములో నమ్మకము కూడా ఉంచాలంట. చదువుతారా? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. కాబట్టి కుమారుని మహిమపరచుటకు ఆయన సమస్తము మనకి దేనిని అడిగినా చేస్తాడు. కాబట్టి కుమారుని యందు విశ్వాసం ఉంచుదాం, కుమారుని యందు విధేయత చూపుదాం. విధేయత చూపినప్పుడు మనం అడిగినవన్నీ పొందుకుంటాం. చివరిగా మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం చదువుకొని మనం ముగించుకుందాము. మనం ఏమనాలి? ప్రభువా, నేను నమ్ముతున్నాను, నా అపనమ్మకం విషయంలో నాకు సహాయము చేయమని. కాబట్టి కొంతమంది శిష్యులు వచ్చి ఆయన దగ్గరికి మా విశ్వాసాన్ని బలపరచమని అడిగారు, చెప్పుకున్నాం కదా. మరి ఒక వ్యక్తిని, దయ్యం పెట్టిన వ్యక్తిని తీసుకొచ్చి శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు వారు వెళ్ళగొట్టలేకపోయారు. తరువాత యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళారు. యేసయ్య ఆ సాతాను శక్తిని వెళ్ళగొట్టగలిగాడు. అప్పుడు శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా, మేము ఎందుకు ఈ సైతాను శక్తులను ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే, ఇది విశ్వాసం వలనే కానీ మరి దేని వలనను అంటే, ఇది ఉపవాస ప్రార్థన వలననే కానీ దేని వలనను ఇది వదిలిపోవుట అసాధ్యమని దేవుడు చెప్పి ఉన్నాడు. కనుక ఈరోజు మీ విశ్వాస జీవితం, మనందరి విశ్వాస జీవితాన్ని బలపరుచుకుందామా? మాకు విశ్వాసం ఉందండి అంటారా? విశ్వాసంలో ఇంకా బలం పొందుకోవాలి మనము. విశ్వాసంలో ఉన్నవారు కూడా బలహీనులైపోతున్నారు. భక్తిపరులు కూడా భక్తిలో చల్లారిపోతున్నారు. ఉపవాసం ఉండేవారు ఉపవాసంలో చల్లారిపోతున్నారు. దేవుని ఆలయంలో గడిపేవారు కూడా మరి లోకంలో గడుపుతున్నారు. కాబట్టి మనం వారి కొరకు ప్రార్థన చేసి వారి నిమిత్తమై అడగాలి. ఇందాక దేని గురించి చెప్పుకున్నాం? సందేహాలు, అపనమ్మకం. సందేహంతో అడిగితే జరగదు, అపనమ్మకముతో ఉంటే జరగదు. తన కుమారుని బాధపడుతూ ఉన్నప్పుడు ఆ తండ్రి తీసుకువచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి నా కుమారుని స్వస్థపరచమని అడుగుతున్నాడు.
అతనికి ఏ బలహీనత ఉంది? అది వాని నాశనము చేయవలన తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎన్నోసార్లు ఈ వాక్యాలు వింటూనే ఉన్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని మీరు ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుంటారు, కానీ కొన్నిసార్లు అపనమ్మకంలో పడిపోతూ ఉంటారు. ఇది జరుగుతుందా, ఇది వస్తుందా, నా ప్రార్థన అసలు నిజమేనా, నా భక్తి అసలు కరెక్టేనా? ఇలాంటి అపనమ్మకాన్ని పుట్టిస్తుంటాడు సాతాను. సాతాను యొక్క క్రియలను, వాని యొక్క ఆలోచనలను దాని మూలాంకురాంతో కూడా పెరికి వేయాలి. హల్లెలూయా. పెరికి వేయాలంటే ఏం చేయాలి? ప్రార్థించాలి. విశ్వాసమును గురించి ప్రభుని అడగాలి. మొట్టమొదటి ఏం చెప్పుకున్నాము? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి. మూడవదిగా సందేహం లేకుండా అడగాలి. ఎటువంటి సందేహం లేకుండా యేసు నామములో అడగాలి. నమ్మకం ఉంచి ప్రభుని అడగాలి. ఇంకా అపనమ్మకము లేకుండా మనము అడగాలి. మరి అప్పుడు అంటున్నాడు ఆ ప్రభువు, మరి నీకు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, తండ్రి నాకు అపనమ్మకం లేకుండా చేయండి ప్రభువా. అంటే ఆయనలో ఏముందంటారు? అపనమ్మకముతో ఉన్నాడు. అలాంటి అపనమ్మకంలో ఉండి మనం ఏమీ పొందుకోలేము. కనుక ఈరోజు దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, సందేహాలుంటే తీసివేసుకుందాము, అపనమ్మకం ఉంటే మన ప్రార్థనలో తీసివేసుకుందాము. ప్రభువా నన్ను విశ్వాస వీరురాలుగా చేయండి ప్రభువా అని మనము దేవుణ్ణి అడుగుదాము. దేవుడు తన కుమారుని మహిమపరచుటకు సమస్తాన్ని దయచేవాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ వాక్యాన్ని ప్రభువా మా హృదయంలో భద్రపరచండి ప్రభువా. ఇదిగో నాయనా, అయ్యా నాయనా, తండ్రి నాయనా, మీకు స్తోత్రము తండ్రి. ఇదిగో దేవుణ్ణి అడుగుట అనే విషయాన్ని మాకు తెలియజేశారు ప్రభువా. తండ్రి మిమ్మల్ని మేము అడిగే కృపను దయచేయండి. మా జీవితాల్లో సందేహం లేకుండా మా సంఘ బిడ్డల జీవితాల్లో మిమ్మల్ని ప్రార్థించడానికి సహాయం చేయండి ప్రభువా. నాయన నమ్మకముతో మీ యొద్దకు రావడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా అపనమ్మకం లేకుండా చేయండి ప్రభువా. అయ్యా ఆనాడు శిష్యులు అడిగినట్లుగా మా విశ్వాసాన్ని బలపరచమని ఇదిగో మేము కూడా ప్రభువా, అయ్యా మా గాంధీనగర్ సంఘ సభ్యులు కుటుంబాలు అందరూ కూడా నాయన విశ్వాసంలో బలపరచబడినట్లుగా కృప దయచేయండి ప్రభువా. నీ శక్తిని, మీ బలాన్ని మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకిని కూడా మీరు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.